కేంద్రం జారీ చేసిన వ్యవసాయ వ్యతిరేక బిల్లుల్ని రద్దు చేయాలి. ఇవి రైతు యొక్క నడ్డి విరుస్తాయి, పేద ప్రజల నుంచి ఆహారాన్ని లాక్కెళ్తాయి, వ్యవసాయం మొత్తాన్ని నరేంద్ర మోడీకి దగ్గర ఉన్న వాళ్ళకు ఉపయోగపడతాయన్న అంశాన్ని ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఈరోజు అందులో అనుమానం ఏమీ లేదు. కరోనా టైంలో అందరూ పేదవాళ్ళు అయితే అమ్మాయిలు మాత్రం ప్రపంచంలోనే షావుకారులు అయ్యారు ఆఖరి. కాబట్టి రైతుల నడ్డి విరిచే 3 బిల్లుల్ని వ్యతిరేకిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన తక్షణానికి తీసుకోవాలి. నరేంద్ర మోడీ యొక్క సూచనతో మోటార్లకు మీటర్లు పెట్టే జగన్మోహన్ రెడ్డి ముందు ఆ ప్రయత్నాన్ని మానేయాలి. ప్రజల పక్షాన మీ మీటర్లు అడ్డుకునే కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కానుక ఉచిత కరెంటు. నువ్వు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కాబట్టి రైతుల వ్యతిరేకంగా మారిపోయావు. కారణం కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ, దళితుల పార్టీ, బలహీనుల పార్టీ, శక్తి లేని అన్ని కులాల పార్టీ కాబట్టి అందరికి వ్యతిరేకంగా ఉన్నావు నువ్వు. కనుక తక్షణం ఢిల్లీలో నువ్వు ఓట్లు వేస్తావు అక్కడ బీజేపీకి, చంద్రబాబు నాయుడు గారిని కలిపి ఇక్కడికి ఏమొచ్చి తిప్పుకుంటా ఉంటారు ఇద్దరాగేసి. ఎవరిని నమ్మాలి మేము అది. కనుక మీరు ప్రజలకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీతో కలిసి ఉన్నారు. ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు వేరు కాలం సంగతి గమనించమని ప్రజల్ని కోరుకుంటూ వ్యవసాయ బిల్లుల్ని వ్యతిరేకిద్దాం, దేశాన్ని కాపాడదాం, రైతుల్ని కాపాడదాం, మోటార్లకు మీటర్లు అడ్డుకుందాం, అన్ని ప్రాంతాల ఆంధ్రప్రదేశ్ ప్రాంత రైతుల హక్కుల్ని కాపాడదాం, వాళ్ళ జీవితాన్ని కాపాడదాం.